సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో మీరు దయచేశారు. మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి యొక్క అంశంను పరిశీలించుతుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నట్టుగా గ్రహించి వాక్యానుసారంగా తండ్రి మా జీవితాలు ఉన్నవో లేవో అని మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుకును మాకు ఇచ్చిన మరొక తరుణమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకున్నాం. ఇదిగో తండ్రి, అనేకులు తండ్రి ఈ యొక్క సత్యవాక్యము ద్వారా తండ్రి నీ యొక్క రాజ్యంలో ప్రవేశించి అనేకులను తండ్రి నీ యొద్దకు నడిపించే కృపాభాగ్యమును మాకును తండ్రి అనేకులకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనము సిటిహెచ్ అనే శీర్షికలో అనేకమైన అంశాలను పరిశీలిస్తూ ఉన్నాం. అందులో ఈరోజు పాపము చేయని వారి మీద కూడా మరణమేలునా అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఈ అంశాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే, పాపము చేయని వారి మీద కూడా మరణం మేలుతుంది అన్నట్టుగా కొంతమంది అపోహపడుతూ ఉన్నారు. ఆ విధంగా బోధిస్తూ ఉన్న అనేక పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా ఏమైనా చెబుతుందా? పాపము చేయని వారి మీద కూడా మరణం మేలే అవకాశం ఏమైనా ఉందా అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. మనము లేఖన భాగాన్ని కనుక పరిశీలిస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్య భాగం మనకు కనబడుతుంది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమేలెను, ఆదాము రాబోవానికి గురుతై ఉండెను అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ వచనాన్ని చదివి పాపము చేయని వారి మీద కూడా మరణమేలుతుంది అని బోధించేవారు అనేకులు మనకు కనబడుతున్నారు. ఇది ఎంతవరకు సరైనది అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలిందా, లేక ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలిందా అన్న ఈ విషయం మీద అవగాహన గనక ఉంటే అది సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ప్రశ్నలను మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఆ రెండు ప్రశ్నలకు సమాధానాన్ని వెతకగలిగితే మనకి ఇంకా కొంచెము ఈ అంశము అర్థమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనము ఈ రెండు ప్రశ్నలు గనక వేసుకుని వాటికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా, రెండు ఒకే విధమైన ప్రశ్నలా అని కూడా ఆలోచిస్తే అర్థమైపోయే అవకాశం ఉంది. అంటే ఈ రెండు ప్రశ్నలు ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాయా, లేక ఈ రెండు ప్రశ్నల్లో ఏమైనా వ్యత్యాసం ఉందా అనే విషయాన్ని కూడా మొదట మనము గనక గమనించగలిగితే కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఆలోచించకుండా, అక్కడ ఉన్న వాక్యాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా, సరిగ్గా దానిని పరిశీలన చేసి చదవకుండా పాపము చేయని వారి మీద కూడా మరణం మేలింది అన్నట్టుగా చాలా మంది నేటి కాలంలో అనేకమైన బోధనలు చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, పాపాన్ని గురించిన సంపూర్ణ అవగాహన, గ్రహింపు అనేది లేకపోవటం వల్ల ఈ విధంగా అనేకులు తమకిష్టం వచ్చినట్లుగా తమ సొంత అభిప్రాయాలను వాక్యానికి జోడించి తమ మైండ్లో ఉన్న ఆలోచనకు ఈ వాక్యాన్ని కలిపి ఆ విధమైన బోధలను వారు బోధిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఎప్పుడు మనము వాక్యాన్ని సరిగ్గా బోధించగలము, వాక్యానుసారంగా బోధించగలము, లేఖనానుసారంగా బోధించగలము అంటే బైబిల్ గ్రంథము ఏం చెబుతుందో అన్న విషయాన్ని వెదికి మనము దానికి అనుగుణంగా గనక వాక్యాన్ని బోధించగలిగితే అప్పుడు సరైన వాక్యాన్ని మనం బోధించగలం. అసలు పాపం అనగా ఏమిటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, పాపాన్ని గురించిన వివరణ పరిశుద్ధ గ్రంథం ఏమిస్తుంది, పాపం అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథం ఏమిస్తుంది అన్న ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే పాపాన్ని గురించి, అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియని వారు నేటి కాలంలో అనేకులు బోధలు చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మనకు కనబడుతుంది. అసలు పాపం అనేది ఎందుకు ఆరోపించబడుతుంది
అని మనం ఆలోచిస్తే ఆజ్ఞను అతిక్రమించుట వలన పాపము ఆరోపించబడుతుంది అని చాలా స్పష్టమైన సమాధానం పరిశుద్ధ గ్రంథం అయితే ఇస్తుంది. మరి పాపం అనేది ఎవరిపై ఆరోపించబడుతుంది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపం అనేది ఆరోపించబడుతుంది, అంతేగాని ఆజ్ఞను అతిక్రమించని వారిపై పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయాన్ని మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాపము ఎవరిపై ఆరోపించబడదు అని మనం ఆలోచిస్తే ఎవరైతే ఆజ్ఞను అతిక్రమించరో వారిపై పాపం అనేది ఆరోపించబడదు. మనము ఇది అర్థం అవ్వాలంటే ఎవరైనా ఏదైనా ఒక నేరము చేసిన వారికే నేడున్న ఈ ప్రభుత్వము గాని పోలీసు వ్యవస్థ గాని శిక్ష విధిస్తుందా, లేక నేరము చేయని వారి మీద కూడా వారిని తీసుకెళ్లి జైల్లో వేసి వారికి ఏమైనా శిక్ష విధించే అవకాశం ఏమైనా ఉందా అంటే అలాంటి అవకాశం లేదు. ఎవరైతే నేరాన్ని చేస్తారో వారికి మాత్రమే శిక్షను విధించే ఒక చట్టము ఎవరు దాన్ని తయారు చేసుకున్నారంటే మానవులు అనేవారు తయారు చేసుకున్నారు. మరి భూమి మీద ఉన్న మానవులే ఇంతగా దాన్ని పరిశోధించి ఆలోచించి ఒక నేరము చేయని మనిషికి శిక్షను వేయనప్పుడు ఈ లోకాన్నే సృష్టించిన దేవుడు, మనుషులందరినీ సృష్టించిన దేవుడు ఈ మనుషులందరికీ చట్టాన్ని ఇచ్చిన దేవుడు ఆ విధంగా చేస్తాడా అంటే ఇంత మాత్రము చెయ్యడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాపం అనేది ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే ఆజ్ఞను అతిక్రమించనంత వరకు కూడా ఈ పాపం అనేది ఆరోపించబడే అవకాశం లేదు. అదేవిధంగా పాపము చేసిన వారు ఎవరిని పాపి అని పరిశుద్ధ గ్రంథం పిలుస్తుంది అని కూడా మనం ఆలోచిస్తే ఆజ్ఞను అతిక్రమించిన వారే పాపము చేసిన వారు అన్న విషయము మనకు అర్థమవ్వాలి. ఈ మరణము ఈ లోకములోనికి ఎలాగూ ప్రవేశించింది అని కూడా మనం ఆలోచిస్తే ఒక మనుషుని ద్వారా మరణమును, ఆ మరణము ద్వారా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణములు లోకములోనికి ప్రవేశించను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకములోని మనుషులందరికీ మరణము ఎలాగూ సంప్రాప్తమయ్యింది, ఎందుకు సంప్రాప్తమయ్యింది అని మనం ఆలోచిస్తే లోకములోని మనుషులందరూ కూడా పాపము చేసినందుననే మనుషులందరికీ కూడా మరణం అనేది సంప్రాప్తమయ్యింది, కానీ పాపము చేయని వారికి మరణము సంప్రాప్తమయ్యే అవకాశమే లేదు అని కూడా చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఇదంతా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా గనక మనకు తెలిసి ఉంటే, దాని మీద మనకు ఒక అవగాహన ఉంటే అప్పుడు ఈ విషయం ఇంకా సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ విషయాలు అర్థం కాకపోతే అప్పుడు పాపం అంటే ఏంటో తెలిసే అవకాశం లేదు, ఎవరిని పరిశుద్ధ గ్రంథం పాపులు అంటుందో తెలియదు. అదేవిధంగా ఇంతకు ముందు మనం మూల వాక్యాన్ని చదివినప్పుడు ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను, ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అన్న ఆ మాట కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఈ విషయాలు గనక తెలియకపోతే, వాటి మీద సరైన అవగాహన లేకపోతే ఇది అర్థమయ్యే అవకాశమే లేదు అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుతుందా, ఏలే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పాపము చేయని వారిని మరణము ఏలదు అని చాలా స్పష్టమైన ఒక అవగాహన మనకు వచ్చింది. మరి పాపానికి ఉన్న బలమేంటి, పాపానికి బలము దేని యందున్నది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే పాపానికి బలము ధర్మశాస్త్రములో ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి బైబిలులో ఉన్న దానిని వివరించడం అంటే ఆ ఉన్నదానిని వివరించి అదేం చెబుతుందో చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ మన మైండ్ లో ఉన్న దానిని బైబిల్లో ఉన్న దానికి అన్వయించి గనక మనము వాక్యాన్ని గనక వివరించే ప్రయత్నం చేస్తే అలాంటప్పుడే ఇలాంటి తప్పుడు బోధలు అనేవి బయటకు వస్తాయన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి మొట్టమొదట బైబిల్లో ఏముంది అనేది మనం చదువుకోవాలి తప్ప ఒక విషయాన్ని గురించి ముందు దాన్ని గురించి నేనేమనుకుంటున్నానో అదే నేను ఆ వాక్యానికి నేను దానికి ఒక అర్థం చెబుతాను అనుకుంటే గనక అప్పుడు అది సరిగ్గా అర్థమయ్యే అవకాశం లేదు, అది బైబిల్ యొక్క సరైన సిద్ధాంతం కాదు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆదాము మొదలుకుని మోసే వరకు పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలును అని వ్రాయబడి ఉందా? ఉంది అని చాలా మంది చెప్తున్నారు.
కానీ మనం పరిశీలన చేస్తే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలకపోతే పాపము చేయని వారి మీద కూడా మరణం మేలును అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అని అనేకులు ఈరోజు ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము మొదలుకుని మోసే వరకు మరణం మేలేను అని లేదు. ఆ విషయాన్ని మొదట మనం గ్రహించాలి. అలా లేకపోయినా ఎందుకని ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము చేయని వారి మీద మరణం మేలేను అని చాలా మంది ప్రకటిస్తున్నారు. ఏ వచనమైనా సరే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ఆ వచనాన్ని చదవాలి. ఏదైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు దాన్ని చదివే ప్రయత్నం చేయాలి. ఆ ఒక అధ్యాయంలోని ఒక వచనం మనకు అర్థం కాకపోతే ఆ అధ్యాయం అంతా చదివే ప్రయత్నం చేయాలి. అయినా అర్థం కాకపోతే ఆ గ్రంథం మొత్తం చదివితే, ఇప్పుడు యోబు గ్రంథంలో ఒక అధ్యాయంలోని ఒక వచనం అర్థం కాకపోతే మొదట ఆ అధ్యాయం చదివిన అర్థం కాకపోతే యోబు గ్రంథం అంతా మనం చదివేసామనుకోండి, అప్పుడు మనకు దానిలో ఉన్న ఆ భావం అనేది అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా ఒక వచనాన్ని తీసుకుని దాన్నే గనక మనము ఒకవేళ పరిశీలన లేకుండా దాన్ని ప్రకటిస్తే అనేకమైన తప్పుడు బోధలు సమాజంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక వచనము నుండి మన బోధకు అనుకూలమైన మాటలను మాత్రమే తీసుకుని, మనకు అవసరమైన మాటలను మాత్రమే తీసుకుని బోధిస్తే అది ఎంత మాత్రము కూడా సరైనది కాదు అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఒక వచనాన్నే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఇంకా బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకుంటాము అని కూడా ఒకసారి బోధించే బోధకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచిస్తే పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలును అని లేదు. మరి ఆ వచనంలో ఏముంది అంటే అందులో ఒక చిన్న పదాన్ని తీసివేసి ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఈ విధమైన తప్పుడు అర్థము ఆ యొక్క వాక్యానికి లేఖనానికి అన్వయించి చెబుతున్న వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మరలా మనము ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలనగా పరిశోధించి చదివితే అందులో ఏముందో అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఈ బోలి అన్న మాటను తీసి పడేసి అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమేలేను అని ఉన్న ఈ మాటను బోలి అన్న మాట తీసేసి పాపము చేయని వారి మీద కూడా మరణమేలేను అని ఆ విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తూ పాపం చేయకపోయినా మరణం ఏలుతుంది అని బోధించే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ అక్కడ బోలి ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమేలేను అని వ్రాయబడింది. దాన్ని మనము మొదట గ్రహించువారమైనా బోలి అనే ఆ మాటని తీసేసి ఆ వాక్యాన్ని చదివితే అప్పుడు అది సరిగ్గానే ఉంటుంది. ఒకవేళ బోలి అన్న ఆ మాట లేకపోతే వీరు చెప్పేది కరెక్టే. కానీ బోలి అన్న మాట ఉంది కాబట్టి ఆ మాటను గనక మనము మనసులో ఉంచుకుని ఆ మాటను చదివితే ఇప్పుడు వీరు చెప్పేదంతా కూడా దానికి తప్పుడు బోధగానే అది మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆదాము చేసిన అతిక్రమమును బోలి అని వ్రాయబడిన లేఖనంలో బోలి అనే ఆ మాటను తీసేశారు గనక దాని అర్థం మారిపోయింది తప్ప నిజానికి ఆ లేఖన భాగం చెప్పేది వేరు, ఈ రోజు బోధిస్తున్నది వేరు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను ఇలా వాక్యాన్ని చదివితే చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్న ప్రజలు కూడా పాపం చేశారు, కానీ ఆదాము చేసిన పాపమును బోలిన పాపము వాళ్ళు చేయలేదు. పాపం అయితే చేశారు కానీ ఆదాము చేసిన పాపమును బోలిన పాపము వాళ్ళు చేయలేదు అన్న విషయాన్ని గమనించాలి. ఇంతకీ ఆదాము చేసిన పాపం ఏంటి? ఆదాము ఎక్కడున్నాడు అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఎక్కడ ఆయన ఉంచాడు అంటే ఏదేను తోటలో ఆదాము గారిని ఉంచాడు.
ఆదాము గారు ఏదేం తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఈ తోట చెట్లలో ఉన్న ఏ ఫలాన్నైనా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులో తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు, తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్న ఆజ్ఞను ఆదాముకు అవ్వకు ఇచ్చిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి వారు ఆ ఫలాన్ని తిన్నారు, తద్వారా పాపులుగా తీర్చబడ్డారు. అప్పుడు ఆత్మ సంబంధమైన మరణం అనేది ఈ లోకములోనికి వచ్చింది. ఆ తర్వాత ఆదాము గారి తర్వాత ఉన్న ప్రజలు కూడా మోషే వరకు పాపమైతే చేశారు, గాని ఆదాము తిన్నట్టు మంచి చెడులో తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని వాళ్ళు తినలేదు. కానీ వారు వేరే రకమైన పాపాలను చేశారు. కనుకనే 5:14 రోమాపత్రికలో ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మోసే వరకు మరణమేలేను అని వ్రాయబడి ఉంది అన్న విషయాన్ని మనం మొదట గ్రహించాలి. అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచిస్తే, ఆదాము చేసిన పాపము అనగా ఆదాము చేసిన అతిక్రమమును బోలి వారు పాపం చేయాలంటే వారు ఎక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అంటే వారు కూడా ఏదేను తోటలో ఉండాలి. వారు కూడా ఆదాము అవ్వలు తిన్నట్టు మంచి చెడుల తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని తినుండాలి. కానీ ఎప్పుడైతే ఆదాము గారు అవ్వమ్మ గారు ఆ పండును తిన్నారో తర్వాత దేవుడు ఏం చేశాడు, వారి ఊరిని కూడా ఏదేను తోటలో నుండి బయటికి గెంటి వేశాడు. ఆ తర్వాత ఆ తోటకాయన కాపలాగా ఖడ్గ జ్వాలలను మరియు కెరూబులను కావలిగా ఉంచిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఆదాము తర్వాత ఈ లోకంలోనికి వచ్చిన ప్రజలు పాపమైతే చేశారు, కానీ ఆదాము చేసిన అదే పాపాన్ని వారు చేయలేదు. వారు వేరే పాపాలను చేశారు, వేరే ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమించారు తప్ప ఆదాము అవ్వలు ఏ ఆజ్ఞనైతే అతిక్రమించారో అదే ఆజ్ఞను అతిక్రమించే అవకాశం అక్కడ లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒక ఉదాహరణకు మనం ఆలోచిస్తే, ఒక 2 వస్తువులు ఒకే విధంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటామంటే ఈ మొదటిది రెండవ దానిని పోలి ఉంది అని చెప్తాం. అంటే 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి. ఒకవేళ 2 మనుషులు ఒకే విధమైన రూపురేఖలు కలిగి ఉంటే వారిని కూడా ఏమంటాం అంటే వీడు వాణ్ణి పోలి ఉన్నాడురా అని చెప్తూ ఉంటాం. అదే విధంగా ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణ మేలెను. అంటే అస్సలు పాపము చేయని వారి మీద మోసే వరకు ఉన్న జనుల మీద మరణ మేలింది అని కాదు. అంటే ఆదాము చేసిన పాపము అంటే పాపము వారు చేయలేదు, కానీ పాపం మాత్రం వాళ్ళు చేశారు అన్న ఈ ప్రాథమికమైన విషయాన్ని మనం కనుక గమనించగలిగితే అప్పుడు మనకి ఈ లేఖనం ఇంకా చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పాపము చేయని వారి మీద మరణమేలెను అన్న ఆ మాటకు బోలి పాపము చేయని వారి మీద మరణమేలెను అన్న ఆ మాటకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. కాబట్టి పాపము చేయని వారి మీద మరణమేలెను అంటే అస్సలే పాపము చేయని వారి మీద మరణమేలెను అన్న అర్థం అయితే రాదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే గోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను అంటే మీరు పాపమైతే చేశారు, కానీ గోలిన పాపము చేయలేదు, ఒకే రకమైన పాపము చేయలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఎవరిని బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణం వెళ్ళిందంటే ఆదాము చేసిన పాపమును బోలిన పాపము చేయని వారి మీద కూడా మోసే వరకు మరణము ఏలింది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక ఊరికి మనము వెళ్తున్నాం అనుకోండి, ఒక ఏదో పెళ్ళి ఏదో ఉంది, ఆ పెళ్లికి వెళ్ళాలన్నప్పుడు బంధువులు అందరూ వస్తూ ఉంటారు. అందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటారు. అంటే ఒకరేమో కారులో వెళ్తారు, ఒకరు బైక్ లో వెళ్తారు, ఒకరు బస్సులో వెళ్తారు. ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు వెళ్తారు. వెళ్ళింది మాత్రం అక్కడికే, కానీ వెళ్ళిన సాధనాలు వేరువేరుగా ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా పాపమైతే చేశారు, కానీ ఒకే రకమైన పాపాన్ని వాళ్ళు చేయలేదు. ఫలితము మరలా ఒకటే, ఎవరు ఆజ్ఞను అతిక్రమించినా వారికి మరణం అనేది వారిపై ఏమిటుంది. ఎలా వెళ్ళినా పెళ్లికి అటెండ్ అయ్యి పెళ్లిని ఏ విధంగానైతే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ పెళ్లికి అటెండ్ అవుతున్నారో అలాగే పాపము చేసిన ప్రతి వారు కూడా మరణం అనేది వారి మీద అధికారం చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది అన్న ఈ విషయం మొదట మనకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది.
అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అని ఈ విషయాన్ని మనం కొంచెము పరిశీలించి చదివితే అది అక్కడే అర్థమైపోయే పరిస్థితి ఉంది. కానీ ఆ బోలి అన్న మాటను తీసేయడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఇంత దానికి తప్పుడు బోధ అనేది సమాజంలోనికి వచ్చేసిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత సంగతిని చెబుతున్నాడా, లేక ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు జరిగిన సంగతిని గురించి చెప్తున్నాడా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోమా సంఘానికి పౌలు గారు ఈ మాటలు చెప్పేటప్పుడు ఏ కాలానికి సంబంధించిన మాటలను వారితో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు? ధర్మశాస్త్రం వచ్చేసిన తర్వాత సంగతిని గురించి చెప్తున్నాడా, లేక ధర్మశాస్త్రం రాకముందున్న సంగతిని గురించి చెప్తున్నాడా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆదాము నుండి మోసే వరకు అంటే ధర్మశాస్త్రము రాకముందున్న కాలములో జరిగిన ఒక సంగతిని పౌలు గారు చెబుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఆ కాలానికి ఇంకా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇయ్యలేదు. కాబట్టి పౌలు గారు ధర్మశాస్త్రం రాకముందున్న కాలములో జరిగిన ఒక సంఘటనను, ఒక సంగతిని రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెబుతూ ఉన్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కాలములో ఆదాము మొదలుకుని మోసే వరకు మరణం ఏలింది. కానీ ఆ కాలంలో ఇంకొకటి ఏం జరిగింది అంటే దేవుడు పూర్వము తన ఓరిమి వలన ఏం చేశాడు, ఉపేక్షించాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అని పౌలు గారు చెబుతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూస్తే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేసెను అంటున్నాడు. అంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఏం చేశాడంటే తన ఓరిమి వలన ఉపేక్షించాడు. అంటే ఆజ్ఞ ఇవ్వబడింది, ఇచ్చిన ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపులుగా పరిగణించబడే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఆజ్ఞ ఇవ్వకపోతే, ఆజ్ఞ ఇవ్వకుండా వారు దేవుని ఉద్దేశానికి వారు తప్పుగా నడుచుకుంటే అక్కడ ఆజ్ఞ అనేది ఇవ్వబడలేదు కనుక వారు పాపులుగా ఎంచబడరు, వారు మరణానికి పాత్రులు కారు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక గాజు వస్తువుని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టామనుకోండి, ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, మనం ఏమి చెప్పలేదు అనుకోండి, వాడికి ఆడుతూ ఆడుతూ వాడు పడేస్తే అప్పుడు మనం ఆ పిల్లవాడిని దండించే అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు. ఎందుకంటే మనము హెచ్చరించలేదుగా ముందే. అది చాలా ఖరీదైన వస్తువు, దాని కింద పడితే పగిలిపోతుంది, దాంతో ఆడుకోవద్దు అన్న ఒక ఆజ్ఞను మనం ముందే కనుక ఆ పిల్లవాడికి ఇస్తే, ఆజ్ఞ ఇచ్చినా సరే ఆ పిల్లవాడు కనుక దాన్ని పాడేస్తే, కింద పడేసి పగలగొడితే అప్పుడు మనము ఆ పిల్లవాడిని దండించే ఒక అధికారం మనకు ఉంటుంది. కానీ ఒకవేళ ఆజ్ఞని ఇవ్వకుండా మనం ఉంటే కనుక అప్పుడు అది కింద పడిపోతే దండించే అధికారము మనకు ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకా కొంచెం మనకు అర్థం కావాలంటే, కొద్ది కాలం క్రితం వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించే వాహనం నడపాలి అన్న ఒక రూలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెలువరించబడింది. ఆ ఆజ్ఞ వచ్చిన తర్వాత గనక మనము హెల్మెట్ లేకుండా వెళితే ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా పోలీసులు పట్టుకుంటే మనం ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయకూడదు అన్న ఆజ్ఞ లేదనుకోండి, అప్పుడు మనము హెల్మెట్ ధరించకుండా వెళ్ళినా కూడా ఫైన్ వేయరు, మనల్ని ఎవరు కూడా ఆపరు. ఎందుకంటే ఆజ్ఞే లేదు కనుక. అంటే హెల్మెట్ ధరించడం అనేది మంచిదే, ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు తలకు బలమైన గాయాలు తగలకుండా అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి హెల్మెట్ ధరించుకుని వెళ్ళడమే మంచిది. కానీ ఒకవేళ ఆజ్ఞ ఉన్నప్పుడు మనం ధరించకుండా వెళ్తే మనకు ఫైన్ ఎలాగైతే వేయబడుతుందో,
ఆజ్ఞ లేనప్పుడు మనం ధరించకపోతే మనకి ఏ విధమైన ఫైన్ ఎలాగైతే ఉండదో, ఇక్కడ కూడా ఒక ఆజ్ఞను దేవుడు ఇస్తేనే, ఇచ్చిన ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారు ఏమవుతారు అంటే పాపులుగా తీర్చబడతారు. కానీ ఆజ్ఞ లేదనుకోండి, ఆజ్ఞ లేనప్పుడు ఏముండదు, అతిక్రమము కూడా ఉండదు, పాపులుగా కూడా తీర్చబడరు అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే దేవుడు పూర్వము చేసిన పాపాలను ఏం చేశాడు, తన ఓరిమి వలన ఉపేక్షించాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు. అంటే ఆదాము నుండి మోసే వరకు ఏం లేదు అని అంటే ధర్మశాస్త్రము లేదు. ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం అంటే మోసే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. అంతకు ముందున్న కాలంలో ఏం లేదు, ధర్మశాస్త్రం అనేది లేదు. అంటే ఆజ్ఞ లేదు కనుక అప్పుడు ఆయన ఏం చేశాడంటే అది అజ్ఞాన కాలముగా పరిగణించి తన ఓరిమి వలన వారిని ఉపేక్షించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ పాపము చేయని వారి మీద కూడా మరణం వెళ్తే దేవుడు ఏమవుతాడు అని మనం ఆలోచిస్తే దేవుడు అన్యాయస్తుడైపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది పరిశుద్ధాత్ముని బోధకే వ్యతిరేకం. ఎవరు పాపులు అనే ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే పాపం అంటే ఏంటి అని ప్రాథమికమైన ఒక ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. అదేవిధంగా సకల దుర్నీతియు పాపము అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తుంది. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు. కాబట్టి ఆజ్ఞ ఒకటి ఇవ్వబడి ఉండాలి, ఇవ్వబడిన ఆజ్ఞను ఒక ఆయన పొందుకుని ఉండాలి, పొందుకున్న ఆయన ఆ ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే ఆయన పాపిగా పరిగణించబడతాడు. తప్ప ఆజ్ఞను ఇచ్చేవారు లేకపోయినా, ఆజ్ఞను తీసుకునేవారు లేకపోయినా, తీసుకున్న ఆ ఆజ్ఞను తీసుకున్న ఆయన అతిక్రమించకపోయినా ఆయన పాపి కాడు, ఆయన మీద పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. ఇది లేఖనానుసారమైన బోధ, ఆత్మ సంబంధమైన బోధ అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించేవారమైనా. కాబట్టి ఏమి చేసినందున మనుషులకు అందరికీ కూడా మరణం అనేది సంప్రాప్తమైంది అంటే, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికిని మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటున్నాడు. అంటే ఒక మనుషుడు అంటే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించనో అంటున్నాడు. అంటే ఎలాగూ ఆదాము పాపిగా తీర్చబడ్డాడు అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఆదాము పాపిగా తీర్చబడ్డాడు. అదే విధంగా అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. తప్ప పుట్టుకతోనే అందరూ పాపులు అని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా తెలియజేయడం లేదు అన్న విషయాన్ని గమనించాలి. ఆజ్ఞ ఇవ్వబడి ఉండాలి, ఇచ్చిన ఆజ్ఞను పొందుకున్న ఆయన ఒక ఆయన ఉండాలి, పొందుకున్న ఆయన ఆ ఆజ్ఞను అతిక్రమించి ఉండాలి. అప్పుడే అతడు పాపిగా తీర్చబడతాడు పరిశుద్ధ గ్రంథం ప్రకారం. ఏ మనిషి అయినా పాపం చేస్తేనే ఆ మనిషిని పాపి అంటారు తప్ప వారికి మరణము సంప్రాప్తం అవుతుంది తప్ప పాపము చేయకపోతే, ఆజ్ఞను అతిక్రమించకపోతే వారి మీద పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయాన్ని గమనించాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు తప్ప పాపము చేయకుండా ఎవరు కూడా
దేవుడు అనుగ్రహించే మహిమను పొందకపోవడం అనేది జరగదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రకారం ఎవరు పాపులు అంటే పాపము చేసిన వారు లేక ఆజ్ఞను అతిక్రమించిన వారు మాత్రమే పాపులు తప్ప ఆజ్ఞను అనుసరించిన వారు లేక పాపము చేయని వారు పాపులు కానే కాదు అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. కానీ పాపానికి బలం ఎక్కడుంది అంటే ధర్మశాస్త్రములో పాపానికి బలం ఉంది. చట్టము అనేది పాపానికి బలాన్ని సమకూరుస్తూ ఉంది. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఎప్పటి నుండి అమల్లో ఉంది అంటే మోషే కాలము నుండి అమల్లో ఉంది. మరి ధర్మశాస్త్రము లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడు ఏంటి పరిస్థితి అన్న ప్రశ్న కూడా మనకు వస్తే దాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అంటున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూస్తే అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. ఆజ్ఞ ఉంటేనే ఆ ఉన్న ఆజ్ఞను ఎవరైనా అతిక్రమిస్తేనే వాళ్ళు పాపులుగా తీర్చబడతారు తప్ప అసలు ఆజ్ఞ లేకపోతే పాపం అనేది చనిపోయిన స్థితిలో ఉంటుంది, మృతమై ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటుని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చను, నేనైతే చనిపోతిని అంటున్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో అప్పుడు మరలా పాపానికి ఏమొచ్చింది? బలం వచ్చింది, జీవం వచ్చింది అని తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఆరోపించబడదు కనుకనే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు ఏం చేశాడు? చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఎప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు అంటే ఆదాము కాలం మొదలుకుని మోషే కాలము వరకు కూడా ధర్మశాస్త్రం లేదు, చట్టం లేదు. రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూస్తే మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి పాపము ఆజ్ఞను హేతువు చేసుకుంటే ఏమవుతుంది అంటే మరలా ఆ పాపం అనేది అత్యధికమైన పాపముగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆజ్ఞే గనక లేకపోతే పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించువారమై ఉన్నాం. కాబట్టి ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి ఎలాగైతే మరణం వచ్చిందో అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఎలాగైతే మరణం వచ్చిందో అదే విధంగా మనుషులందరూ కూడా ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అనేది లోకంలోనికి వచ్చింది తప్ప ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపులు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాటను కనుక మనం పరిశీలన చేయగలిగితే ఆ మాట ఏ కాలానికి సంబంధించిన మాటను పౌలు గారు చెబుతూ ఉన్నారంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలానికి సంబంధించిన మాట చెప్తున్నాడా లేక ధర్మశాస్త్రం రాకముందున్న కాలానికి సంబంధించిన మాటను చెబుతున్నాడా అంటే ఆదాము పాపము చేశాడు, ఆదాము తర్వాత భూమి మీదకి వచ్చిన వారు కూడా పాపం చేశారు కానీ ఆదాము చేసిన పాపము తర్వాత ఉన్న జనులు చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆ ఏదేను తోటలో నుండి వాళ్ళు బయటికి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత ఆదాము తర్వాత చాలా కాలానికి అంటే మోషే వచ్చినప్పుడు ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. అంటే ఎప్పటి విషయాన్ని పౌలు గారు చెబుతున్నారంటే ధర్మశాస్త్రమే లేని కాలానికి సంబంధించిన ఒక విషయాన్ని పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆదాము నుండి మోసే వరకు ఉన్న ప్రజలు అసలు పాపమే చేయలేదని చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఆదాము ఏ అతిక్రమం అయితే చేశాడో అదే అతిక్రమాన్ని తర్వాత ఉన్న ప్రజలు చేయలేదు. మరి ఏం చేశారు వాళ్ళు అంటే వేరే అతిక్రమాలను వాళ్ళు చేశారు. ఆదాముకు దేవుడు మంచి చెడులో తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు. కానీ ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపి అయ్యాడు. కానీ ఆదాము తర్వాత ఉన్న ప్రజలు ఏదైనా తోటలో లేరు కనుక మంచి చెడులో తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని తినలేదు. కానీ వేరే అతిక్రమాలను వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు
పాపులుగా తీర్చబడ్డారు, వారి మీద మరణం అనేది ఏలింది. కానీ ధర్మశాస్త్రము లేదా చట్టము అనేది లేదు కనుక ఆ కాలములో జరిగిన పాపాన్ని దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించాడు. అదేవిధంగా ఆ అజ్ఞాన కాలములో దేవుడు ఏం చేశాడు, చూచి చూడనట్టు ఊరుకున్నాడు అని కూడా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుతుందా, ఏలే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎంత మాత్రం కూడా లేదు, ఏలదు అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ చాలా మంది ఎందుకని పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుతుందని చెబుతున్నారంటే వారు పరిశీలన చేయకయే బోధిస్తున్నారు కనుక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకోకుండా వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు కనుక ఆ విధంగా వాళ్ళు బోధిస్తున్నారు. పాపము చేయని వారి మీద కూడా మరణ మేలును అని లేదు, కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా మరణ మేలును అని వ్రాయబడి ఉంది. ఆ బోలి అన్న మాటను గనక మనము ఆలోచిస్తే అక్కడే మనకి ఈ విషయం అర్థమయ్యే అవకాశము ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఏ మరణాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు అని అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి చెబుతున్నాడు. ఏ మరణము ముందు సంభవించింది, శరీర మరణమా లేక ఆత్మ సంబంధమైన మరణమా అని అంటే ఆత్మ సంబంధమైన మరణమే ముందు సంభవించింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అంటున్నాడు. ఇక్కడ మరణాలు రెండు ఉన్నాయి, రెండవ మరణం ఒకటి, మొదటి మరణం ఒకటి. రెండవ మరణమేమో ఆత్మ సంబంధమైన మరణము, శరీర సంబంధమైన మరణం కూడా ఒకటి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఈ రెండవ మరణం అంటే ఏంటి అని కూడా ఆలోచించగలిగితే దేవుడయ్యున్న ఆత్మ నుండి మనమయ్యున్న ఆత్మకు కలిగిన ఎడబాటే ఈ రెండవ మరణము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ ఏదైతే మంచి చెడుల తెలివినిచ్చే ఆ ఫలం ఉందో ఆ ఫలాన్ని తినుదినమున నీవు నిశ్చయముగా చనిపోతావు అనేది శరీర మరణాన్ని గురించి చెబుతున్నాడా లేక ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించా అంటే అది ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించే చెబుతున్నాడు. ఎందుకంటే ఆ పండు తిన్న తర్వాత కూడా ఆదాము గారు చాలా కాలం బ్రతికున్నాడు. ఆదాము బ్రతికిన దినములన్నీ కూడా ఏంటంటే 930 సంవత్సరాలు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన మరణము ఉంది, అదే విధంగా శరీర సంబంధమైన మరణం కూడా ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్న ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఏ మరణములో నుండి జీవములోనికి దాటాడని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెబుతూ ఉన్నారంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకుని జీవములోనికి దాటిపోయారు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బోధ విషయంలో ప్రతి బోధకుడు కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే తప్పు బోధలు సమాజంలోనికి వచ్చేసే ప్రమాదం ఉంది. ఆ తప్పు బోధల వలన ఏం జరుగుతుంది అని అంటే ఒక విశ్వాసి నాశనానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎవరైతే తప్పుడు బోధలను బోధిస్తూ ఉన్నారో, లేని దానిని ప్రకటిస్తున్నారో వారు కూడా మరణకరమైన పాపానికి గురయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఎలా పరిశీలించాలో పరిశోధించాలో కూడా తెలియని వారు కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము చేయని వారి మీద కూడా మరణం వేలెను అని ఆ లేఖనాన్ని తప్పుడుగా బోధిస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా మోసే వరకు మరణం వేలెను అని చెప్తూ ఉంది. ఈ విషయాన్ని మనము గమనించువారమై ఉన్నాం. ఎందుకంటే ఒకసారి భూమి మీదకి వచ్చిన మనిషి ఎవరైనా సరే నరుడు తప్పకుండా ఏమవ్వాలి అంటే చనిపోవాల్సిందే. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో. అదేవిధంగా మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే మనుషులందరికీ ఏమొస్తుంది? తప్పకుండా మరణం అనేది వస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 29వ వచనం ప్రకారం. అదేవిధంగా యోబు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చూస్తే మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను అంటున్నాడు.
మరణం అనేది సర్వజీవులకు కూడా నియమింపబడింది. కాబట్టి ఇది ఏ మరణము అని మనం ఆలోచిస్తే ఇది శరీర సంబంధమైన మరణాన్ని గురించి తెలియజేస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనకున్న ఆలోచన ప్రకారంగా బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు, కానీ ఆ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో అనే విధంగా గనక మనం పరిశీలన చేస్తే అప్పుడు అందులో ఉన్న సత్యము మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. మన మైండ్ లో ఉన్న ఆలోచనకు అనుగుణంగా బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడా చదవకూడదు, కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందో అని మనం వెతుకుతూ గనక పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగితే అప్పుడు మనకు అది చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అస్సలు పాపము చేయని వారి మీద కూడా మరణం మేలింది అనేది తప్పుడు బోధ, కానీ సరైన బోధ ఏంటి అని మనం ఆలోచిస్తే ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా పాపం మేలెను అంటున్నాడు. అంటే ఆదాము ఏదైతే పాపం చేశాడో అదే పాపాన్ని వీళ్ళు చేయలేదు, కానీ వేరే రకమైన అనేక అతిక్రమాలను చేశారు కనుక వారి మీద కూడా మరణం మేలింది అని ఇక్కడ ఈ వాక్యం యొక్క భావము అని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఆ అజ్ఞాన కాలమందు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటను మారు మనస్సు పొందవలెనని ఆయన నిశ్చయించుచున్నాడు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది అని మనం ఆలోచిస్తే ఆ బోలి అన్న మాటను ఎప్పుడైతే తీసేసి ఆ వాక్యాన్ని చదివారో దానికి అర్థం చెప్పడం ప్రారంభించారో అప్పుడు ఈ యొక్క తప్పుడు బోధ అనేది బయటికి రావటం అనేది జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి వాక్యాన్ని బోధించాలి. పాపము చేయని వారి మీద కూడా మరణం మేలుతుందా, మేలే అవకాశం ఏమైనా ఉందంటే ఎంత మాత్రము కూడా లేదు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పాపము చేయని వారి మీద మరణమేలే పరిస్థితి లేదు, కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలింది అని ఈ యొక్క వాక్యానికి సరైన అర్థము భావము అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే వారు పాపమైతే చేశారు, కానీ ఆదాము చేసిన పాపమే వారు చేయలేదు. ఆదాము చేసిన పాపాన్ని చేయకుండా అలాంటిదే వేరే పాపం వాళ్ళు చేశారు. అంటే ఏంటది? ఆదాము గారు చేసినదేంటి అంటే ఆజ్ఞాతిక్రమం. వీళ్ళు కూడా ఏం చేశారు? ఆజ్ఞాతిక్రమమే చేశారు, కానీ అదే ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించలేదు, వేరే ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమించారు అని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్న ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే పౌలు గారు తిమోతితో ఏం చెబుతున్నారంటే, నీ బోధ విషయంలో జాగ్రత్త కలిగి ఉండము, నీవి ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు అంటున్నాడు. కాబట్టి ఒక బోధకుని బోధ ఏం చేస్తుంది? ఒక మనిషిని నిత్య జీవానికి నడిపిస్తుంది, ఒక మనిషిని రక్షిస్తుంది, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తుంది. అదేవిధంగా ఒక బోధనే ఒక మనిషిని నాశనం కూడా చేసే పరిస్థితి ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏం చెబుతున్నారు? మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి అని ఒక హెచ్చరికను యేసుక్రీస్తు వారే చేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ వాక్యాన్ని మనము చదివేటప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని ఎప్పుడైతే మనము బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతామో అప్పుడు విషయాలు చాలా చక్కగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రోమాపత్రిక 5:14 ఉన్న ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను అంటున్నాడు. అంటే ఆదాము ఏదైతే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్నాడో, ఆ వృక్షఫలాన్ని తినే ఆజ్ఞను తినొద్దన్న ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారాడు. అదే ఆజ్ఞను వీళ్ళు మీరలేదు, కానీ వేరే రకమైన ఆజ్ఞలను వీళ్ళందరూ మీరారు కనుక వీరి మీద కూడా మోసే వరకు మరణమేలింది అని ఇక్కడ ఈ వాక్యము చాలా స్పష్టంగా, ఈ లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి వాక్యానుసారముగా మీరున్నారో లేరో అని మిమ్మల్ని మీరే పరిశీలించుకుని దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ పెట్టుకొని నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.